విడిపించిన తర్వాత వారు కనాను దేశానికి ప్రయాణం అయిపోయారు. ఇదంతా కూడా దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు నెరవేర్చుతున్నారు. మరి ఇశ్రాయేలీయులందరూ కూడా బయలుదేరారు. వారు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆగిపోయారు. ఎందుకంటే ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఈ మధ్యలో ఫరో రాజు తన యొక్క మనసును మార్చుకున్నాడు. ఇశ్రాయేలీయులను వెళ్ళిపోమని చెప్పినటువంటి ఆ ఫరో తన మనసు మార్చుకొని తన యుద్ధ రథములతో మరలా ఆయన వారిని శిక్షించి మరలా తిరిగి దాస్యత్వంలోనికి తీసుకుని వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో రౌద్రుడై వస్తున్నటువంటి సమయాన ప్రజలందరూ కూడా భయపడిపోయారు. ఎటు వెళ్ళటానికి ఏమాత్రమని కూడా వీలులేదు. వెలుగు చూస్తే ఫరో రాజు ఆయన యుద్ధ రథములతో వస్తున్నారు. చుట్టుప్రక్కల కూడా ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయి. ఇప్పటికి వారు 6 లక్షల కాల్బలం అయ్యారు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా. ఈ మధ్యలో అవిశ్వాసులైనటువంటి వారు కూడా కొంతమంది ఐగుప్తీయులైనటువంటి వారు ఇశ్రాయేలుతో కూడా వచ్చారు. వారు నాయకుడైనటువంటి మోషే మీద సరుకులాడుతూ ఆయన మీద వ్యతిరేకతను సాధించారు. మనుషులు మోషే మీద తిరగబడ్డారు. మనలను అరణ్యములో చంపటానికి ఆయన తీసుకుని వచ్చాడు, కానీ కనాను దేశం అనేటువంటి ప్లాను ఆయనకి ఏమాత్రమని కూడా లేదు అన్నటువంటి అదిగో అనుమానాన్ని లేకపోయినట్లయితే అబద్ధములను కలుగు చేశారు. ఆయనను మోషేను రాళ్లతో కొట్టవలనని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో సందిగ్ధమైనటువంటి ఈ పరిస్థితుల్లో, అపాయకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని సేవకుడైనటువంటి మోషే నేర్చుకున్నటువంటి పాఠమే మనం కూడా నేర్చుకోవాలి. పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ సరే దేవుడు నమ్మదగినటువంటి వాడు కనుక, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములను నెరవేర్చేటువంటి వాడు కనుక ఆయన సన్నిధిలో కనిపెట్టేటువంటి అనుభవము మనకు అవసరం.